మీరేనా అమ్మ నాకు ఫోన్ చేసిందే? అవును సార్. నా నెంబర్ మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్లో చూసి. యూట్యూబ్ చూసి చేశానా? వీళ్ళేనా ఇది? బాడీదే సార్. బాడికి వెళ్ళా? నిజం చెప్పండి. నిజంగానే సార్. బాడికి వెళ్ళానా? ఎంత అద్దా? 2000. 2000. ఎంతమంది కొడుకులు మీకు? ఇద్దరా? మీరు ప్రమాదం జరిగాయని చెప్పాక అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు సార్. ఎప్పుడు వచ్చారమ్మా మీరు హాస్పిటల్ నుంచి? రాత్రి వచ్చారా? ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్ మొత్తం? 13 రోజులు ఉన్నాం సార్. పని లోపలికి వెళ్తారు. నిన్నటికి 14 రోజులు. ఓకే. మీ పేరేంటమ్మా? ఎస్కే షబీనా సార్. బాబు పేరు? ఎస్కే మొహమ్మద్ గౌస్. ఎలా జరిగింది ఇది? ఇది ఫ్లెప్సీలు కడుతుంటే ట్రాన్స్ఫారం ఉంది సార్ పక్కనే. అది గాలికి వెళ్ళి ఆ ఫ్లెప్సీ ట్రాన్స్ఫారం మీద పడింది. పడేసరికి వాళ్ళంతా కాలింది సార్. అంటే ఈ అబ్బాయి ఫ్లెక్సీ కడతా ఉంటాడా? అంటే ఈ అబ్బాయి సొంతదేనా లేకపోతే? లేదు సార్, బయట ఏ రోజుకి పని చేస్తుంటారా? అయితే నువ్వు ఒక రోజుకి ఫ్లెక్సీ అన్ని పని చేస్తా అంతే సార్? ఒక రోజుకి 500 అట్టు ఇస్తారు సార్. మరి పని రోజు ఉంటుందా ఫ్లెక్సీ పని? ఒక్కో రోజు ఉంటుంది, ఒక్కో రోజు ఉండదు సార్. రోజు ఉండదు. గుంటూరు ఉంటే గుంటూరు. అంతేలే, ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఏమైనా రాజకీయ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఫ్లెక్సీలు ఆర్డర్ అన్నీ వస్తుంటాయి. ఆ పని ఉన్నప్పుడు డబ్బులు. ఎంత భయా? చిన్న అబ్బాయి. చిన్న భయా? ఎంతమంది పిల్లలు మొత్తం? ఇద్దరు పిల్లలా? పెద్ద అబ్బాయి ఏం చేస్తాడు? పెద్ద అబ్బాయి చదువుకుంటున్నాడు. చదువుకుంటాడా? ఏం చదువుతున్నాడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఇంకా జాయిన్ చేయలేదు అక్కడ. ఆ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయా చదువులో? లేదు సార్, 604 వచ్చింది సార్. ఇంటర్. ఇలా ఏం చేస్తాడు? నాన్న కూడా ఖాళీగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆడికి వెళ్ళట్లేదు. ఖాళీగా ఉన్నాడా? అదే ఆయనకి బాగా ఉండదు, అందుకని. అనుభవం ఉండదా? ఏం ప్రాబ్లం? ఆయనకి కూడా షుగర్ అవన్నీ ఉంటే అందుకని పని చేయట్లేదు. అవును, షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఆటోలు వేస్తూ ఉంటారుగా. కొద్దిగా ఆటో వేసేవాడు, అమ్మా అనిపించాను సార్. షుగర్ ఉంటే ఆటో వేయరా ఏంటి? షుగర్ ఆయనకి కొద్ది లివర్ ప్రాబ్లం అయ్యింది. మందులు అవన్నీ వాడాం సార్, తగ్గింది. ఇంకెందుకులే పని చేయడం అని చెప్పి ఆపున్నాం సార్. ఆటో వేసేవాడు. మెడిసిన్ వాడుతున్నాం సార్. ఆయన కొద్దిగా పని ఉండి బయటకు వెళ్ళి. మరి పెద్ద అబ్బాయి ఉన్నాడు సార్. ఇప్పుడు పెద్ద అబ్బాయి చదువుతున్నా అన్నావు, చిన్న అబ్బాయి కూడా చదివించవచ్చు కదా? అబ్బాయి చదవలేదు సార్. చదువు రాలేదా? చదువు అసలు రాలేదా? అస్సలు రాలేదు. కానీ పెద్ద అబ్బాయి బాగా చదువుకున్నాడా? పర్లేదు సార్. మంచి మార్కులు వచ్చాయా? లేదు సార్, 604 వచ్చినాయి సార్. పర్లేదు, చిన్న చదివించుకుందాం అని చెప్పి చదివిస్తాం. ఇప్పుడు మీరు హాస్పిటల్ రిపోర్ట్ ఏది? ఇదేనా రిపోర్ట్? ఏది వరప్రసాద్ హాస్పిటల్ జరిపించారా? అవును సార్. అదే సుందరబాబు రోడ్లో. ఓకే. ఇవన్నీ బ్లడ్ టెస్ట్లా? అవును సార్. ఈసీజీ కూడా తీసారా? ఈసీజీ కూడా తీసారా? తీసారు సార్. ప్రాబ్లం లేదు కదా లోపల? అదే ఉడికిపోయినాయి అని అన్నారు సార్. అదే ఉడికిపోతాయి కదా చెప్పారా డాక్టర్లు? ఏం చెప్పారు? కరెంట్ షాక్ కొట్టింది కదమ్మా, కాస్త ఉడికిని అన్నారు. ఉడికిని చెప్పారా? లోపల ఉడికిని చెప్పారు. ఉడికిన అంటే తాగుతైనా ఇబ్బంది వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. మందులు మధ్యలో మానేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. టోటల్ మొత్తం 91,000 అయింది అంతేనా? అది బిల్లే సార్. బిల్ అంత వరకు అయింది. మెడిసిన్ మేము తెచ్చుకున్నాం సార్. మెడిసిన్ బిల్లులు కూడా ఉన్నాయి. 91,000 బిల్లు. మీరేం చెప్తున్నారు మీరు? మెడిసిన్ అయింది సార్, 50-60 దాకా అయింది సార్. వాటికి బిల్లులు ఉన్నాయి సార్, వాటికి కూడా బిల్లులు తీసి పెట్టు. చేశారు మీరు?
అప్పులు తీసుకొచ్చి కట్టాను సార్. అప్పు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు? బయట వడ్డీకి తీసుకొచ్చాను సార్. అప్పు తీసుకుంటే వడ్డీ పడిద్దిగా మీకు? పడిద్ది సార్. ఎంత వడ్డీ తీసుకొచ్చారు ఏంటి? 5 రూపాయలు వడ్డీకి లెక్కన తీసుకొచ్చాను సార్. 5 రూపాయలు వడ్డీగా? అవును సార్. 5 రూపాయలు వడ్డీ చాలా ఎక్కువ కదమ్మా. 5 రూపాయలు వడ్డీ మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నారంటే ఇప్పుడు మీరు నెలకి 5,000 వడ్డీ కట్టాలి కదా దానికి. కట్టాలి సార్. అంత ఉట్టిపడి వచ్చిన డబ్బులు దాచిపెట్టుకోవాలి. రూపాయి పొదుపుగా దాచిపెట్టుకోవాలి. మీరు ఇలా చేస్తాంట మీరు డబ్బులు అంటే వచ్చిన డబ్బులు వచ్చుంటే ఖర్చిపోయి తినేసి అంత అయిపోయి మళ్ళీ డబ్బులు ఇవ్వండి బాధపడతావు. ఇవన్నీ అవసరమా? కొన్ని అప్పులు ఉన్నాయి సార్, అప్పులు తీర్చుకుంటా ఉన్నాను. ఇంతలోకి ఇది అలా అంటే అట్లా ఉండకూడదు. మీరు పొదుపు చేసుకోవాలి. డబ్బులు ఎప్పుడు ఏం అవసరం వచ్చిందో, ఎప్పుడు అనారోగ్యం వచ్చిందో, ఎప్పుడు ఏ బయటపడిద్దో తెలియదు. అప్పుడు మన డబ్బులు చేతులు ఉండాలి. అప్పుడప్పుడు పరిగెత్తి వడ్డీలు తీసుకోవడం కాదు. ఇప్పుడు సపోజ్ మీరు 1,00,000 రూపాయలు వడ్డీ తీసుకొచ్చారు, నెలకు 5,000 కట్టాలి వడ్డీ. ఇప్పుడు కష్టపడి 5,000 పోయినట్టేగా. మరి ఏంటికి ఇవన్నీ పడేది, ఇబ్బంది పడేది ఇవన్నీ ఎందుకు? అలా ఉండకూడదు. డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు అవసరం వచ్చి మన డబ్బులు మనకు ఉండాలి చేతులు, అంతే. బయట వడ్డీలు తీసుకోవడం చేయకూడదు. వడ్డీ కష్టపడి కట్టాలనుకుంటున్నాను, పని చేసి కడతాను సార్. నెల ఇప్పుడు కట్టాలి కదా, ఇంకా మీరు ఇంకా కట్టాలి సార్. తప్ప కష్టపడి కట్టాల్సింది కదా. ఇప్పుడు ఈ అబ్బాయికి మెడిసిన్ ఎంత అవుతున్నాయి నెలకి? నెలకు వచ్చేసి 2,000 మెడిసిన్ రాశారు సార్. నిన్న రాత్రి 2,000 మెడిసిన్ తీసుకొచ్చా. ఎన్ని రోజులు వాడమన్నారు మొత్తం? మళ్ళీ వారానికి అట్ట రండి, రోజు మార్చి రోజు రమ్మన్నారు. డ్రెస్సింగ్ చేయించుకోవడానికి రండి అని అన్నారు. నా దగ్గర డబ్బులు లేక రాలేను. మరి ఇప్పుడు ఎన్ని మెడిసిన్ ఎంత పడినాక మళ్ళీ వెళ్ళా చెకప్కి? మళ్ళీ వెళ్ళా ఎప్పుడు రమ్మన్నారు మళ్ళీ డాక్టర్లు మీకు? మళ్ళీ 15 రోజులకి 10 రోజులకి రమ్మా అని అన్నారు. సరే ఓకే అమ్మా. ఇప్పుడు మనకి మీకు మొత్తం వచ్చేసి ఇప్పుడు మీకు 18,000 ఇస్తాను, ఓకేనా? 18,000లో ఒక దాత పోకల శ్రీనివాసరావు గారు అని చెప్పేసి సింగపూర్లో ఉంటారు. ఆయన ఒక 10,000 ఇచ్చారు. మిగతా దాత పేరు చెప్పొద్దు అన్నారు. అయినా వాళ్ళకి 8,000 మిగతా దాతలు. ఈ 18,000 నేను మీకు ఇస్తాను, ఓకేనా? ఈ 18,000తో మేము చేసిన చిన్న సహాయమే. ఈ చిన్న సహాయం ఆ బాబుకు కొంచెమైనా ఉపయోగపడాలి మంచిగా. అదే మేము చేసిన చిన్న సహాయమే ఆ బాబుకి కొంచెం మందులో ఏదో కొంచెం ఉపయోగపడితే సంతోషం. మరి చిన్న అమౌంట్ ఇస్తాను ఏమనుకోవద్దు. వచ్చిన పార్టీ అది. ఇంకా తర్వాత సింగపూర్ అతను మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే ఫ్రెండ్స్కి మాట్లాడి చేస్తాను అన్నాడు. నా సింగపూర్ ఫ్రెండ్స్కి మాట్లాడి చేస్తే శ్రీనివాసరావు గారు, పోకల శ్రీనివాసరావు గారు అది మళ్ళీ మీకు అందజేస్తాను, అందిస్తే, ఓకేనా? మీకు నొప్పి ఎలా ఉంది? ఇప్పుడు బాగా నొప్పి ఉంది, ఉడికిపోయి బాగా మంట ఉంది. లోన బాగా మంట ఉంది, బాగా నొప్పి ఉంది. లోపల బాగా ఉడికిపోయినట్టు అంటే పైకి కొంచెం మారిపోయినట్టు కనిపించినా కూడా లోపల అంతర్గతంగా బాగా నొప్పి పుడుతూ ఉంటుంది. ఎక్కడ నొప్పులు ఎక్కువ నొప్పి అనిపిస్తుంది? ఎక్కడ ఎక్కువ నొప్పి అనిపిస్తుంది? ఎక్కువ ఇది ఇది బాగా చీమ పట్టినట్టు ఉంది. ఇది బాగా సరిగా ట్రీట్మెంట్ చేయలేదా దానికి? చేశాడు, చేసినా కానీ అది ఉప్పుతా ఉంది, తగ్గిద్దిరే అని చెప్పాడు. మళ్ళీ ఒక 15 రోజులకి రమ్మన్నాడు, అప్పుడు చూస్తానని చెప్పి. అంటే ఇప్పుడు తర్వాత మెడిసిన్ వాడితే ఇది మానిపోద్ది అంట. తర్వాత ఇది మెడిసిన్ పూర్తిగా వాడితే తర్వాత మానిపోయింది. కానీ కోర్స్ ఆపకూడదు మీరు. సరే జాగ్రత్త చిన్న. ఈసారి ఫ్లిక్స్లు కడితేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నిర్లక్ష్యం ఉండకూడదు. పైన తీగలు ఉన్నాయా 1-2 సార్లు చెక్ చేసి తర్వాత ఉండదు. నీ మీద మీ అమ్మోడు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. అమ్మోళ్ళు అంతా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సరేనా?
చెప్పు అమ్మ చెప్పుకుంటా ఇంకా ఓకేనా అది మీరు ఎప్పుడు తీసుకుంటే డబ్బులు అది ఇప్పుడు వెళ్ళినా బ్యాంకులో తీసుకున్నా పర్వాలేదు ఎప్పుడు తీసుకుంటే డబ్బులు మీకు 18,000 వస్తాయి ఇదిగోండి చెప్పండి ఓకే ఉంటాను అయితే ఓకే బాయ్ ధన్యవాదాలు. ఓకే బాయ్ బాయ్